దేవుడు మనకి యేసయ్య ద్వారా కొన్ని తాళం చెవులు ఇచ్చాడు. ఏముంది? పరలోకపు తాళపు చెవులు మీకు ఇచ్చేదని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2, పాతాళలోక ద్వారములు మీ ఎదుట నిలవలేవు. యేసుక్రీస్తు ఒక అద్భుతమైన శక్తి కలిగిన అభిషేకంతో కూడిన తాళపు చెవులు ఇచ్చాడు మన చేతులు. పవర్ఫుల్, ఇంకెవరికి అవి ఉండవన్నమాట. ఏంటంటే పరలోకపు తాళపు చెవులు మనం కలిగి ఉన్నాము, పాతాళలోక ద్వారాలు దాని ముందు నిలబడలేవు. హల్లెలూయా. దేవుని గణపరిస్తే మీరు లోకంలో గణపరచబడతారు. గుర్తుపెట్టుకోండి. దేవుని గణపరచడం అంటే నీ సేవకుడిని, నీ సంఘాన్ని నువ్వు గణపరిచినప్పుడు, మీ ఆత్మల రక్షణ కొరకు వాళ్ళు చేసిన త్యాగాన్ని మీరు తెలుసుకోగలిగితే కనుక మిమ్మల్ని దేవుడు ఎంతగా గణపరుస్తాడంటే మీరు ఏం అడగక్కర్లేదు. నీ సమస్యలన్నీ ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. మీరు రక్షణ పొందినప్పుడే దేవుని దగ్గరికి పిలువబడక మునిపే నీ సమస్యలన్నీ తెలుసు. రాబోయే రోజుల్లో నువ్వు బ్రతుకు కాలం అంతా ఉండే సమస్యలన్నీ దేవునికి తెలుసు. చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అన్నాడు మాట. చెక్కి ఉన్నాడు కాబట్టే నిన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏదో యాంత్రికంగానో యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు సంఘంలోకి వచ్చి పడలే. జనులందరూ నిన్ను తక్కువగా చూడొచ్చు, అల్పంగా చూడొచ్చు, లేదంటే చీప్గా చూడొచ్చు, లేదంటే నవ్వుతూ చూడొచ్చు, లేదంటే చిన్న చూపు చూడొచ్చు. కానీ దేవుడైతే నిన్ను ఎలా చూస్తున్నాడు? ఆయన అరచేతిలో నిన్ను ఒక ప్రాముఖ్యంగా చెక్కుకున్నాడని మర్చిపోకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? కొంతమంది కొన్ని బాధలతో వచ్చారు, కొంతమంది వచ్చాకే ఆనందం వస్తుంది, కానీ బయట మీరు ఆనందంగా లేరు. కొంతమంది చాలా వేదనతో, నొప్పితో, సమస్యలతో, రకరకాల పరిస్థితులు కలిగి మీరు ఇక్కడికి వచ్చారు. కానీ యేసయ్య మీకు ఆలస్యం చేసేవాడు కాదు. మీరు చేస్తున్నారు ప్రార్థన, ఈ సంఘంలో ప్రార్థన చేస్తున్నారు, ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. మీ సమస్యల కోసం దేవుడు సమస్యలు తీర్చలేని వాడు కాదు, ఈ రోజే ఇప్పుడు ఇవ్వలేని వాడు కాదు. కానీ మీ గుండెల్లో దేవుడు ఆ యొక్క నొప్పి నుంచి మిమ్మల్ని విడుదల చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనకి ఆ విషయం ఎలా బయటికి రావాలో మనకు సరైన జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకపోవడం వల్లే ఆయన జనులు నశించిపోతున్నారని చెప్పి హోషేయ గ్రంథం 4:6 ఉంటారు. దేవుణ్ణి గణపరిస్తే అంటే నీ సంఘంను గణపరిస్తే, నువ్వు దేవుణ్ణి గణపరిస్తే, అలాగే నీ సహోదరులను గణపరిస్తే, అట్లాగే నీ యొక్క సేవకులను, నీ కొరకు, ఈ యొక్క ఆత్మల కొరకు ఇంత అవకాశం ఇచ్చిన వారు, మిమ్మల్ని రక్షించిన వారిని మీరు గణపరిస్తే, దేవుని గణపరిస్తే, నీ సేవకుని గణపరిస్తే, నీ సంఘాన్ని గౌరవిస్తే నువ్వు ఖచ్చితంగా గణపరచబడతావు. నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో గణపరచబడతావు. ద్వితీయోపదేశకాండం 28:1-3 చూడండి. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చించదను. హల్లెలూయా. ఇది ఒక తాళపు చెయ్యండి. ఈ తాళపు చెవులు ఎలాగిస్తున్నాడంటే భూమి మీద ఉన్న జనులకు అందరికంటే నువ్వు హెచ్చించబడ్డానికి కేవలము దేవుని బిడ్డలకే సాధ్యం. చాలా మంది అనుకుంటారు ధనము అంటే అది దేవుని సువార్త కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. డబ్బుల గురించి మాట్లాడితే అది దేవుని సువార్త, దేవుడు సంబంధించింది కాదు అనుకుంటారు. మొట్టమొదట ఆశీర్వదించబడాల్సింది మనమే ఈ లోకాన్ని పరిపాలించాల్సిన వాళ్ళము, ఈ లోకముని పరలోకంగా మార్చాల్సిన వాళ్ళు మనమే. ఏమంటున్నాడు ఇక్కడ? నా మాట శ్రద్ధగా ఉంటే కనుక భూజనులందరికంటే ఎక్కువగా హెచ్చించబడతావు, ఆశీర్వదించబడతావు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదు. ఇప్పుడు ఈ దేవుని గణపరిచినప్పుడు, నీ సేవకులను గణపరిచినప్పుడు నువ్వు చాలా దీవించబడతావు. చాలా మందికి ఆ విషయం తెలియదు.